అందరికీ నమస్కారం. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి, నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను. ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీరు ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులను అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఏముంది? ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. వాళ్ళు అనుచరులు కానీ లేకపోతే బౌన్సర్లు కూడా ఇక్కడ కూర్చొని ఎవరు లోపలికి అనుమతించట్లేదు, అందరినీ బయటకు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రస్తుతం బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం లోపల చూసినటువంటి ఫామ్ హౌస్లోనే అటు మోహన్ బాబు ఫ్యామిలీతో పాటు మనోజ్ ఫ్యామిలీకి సపరేట్గా ఇల్లు ఉన్నాయి. నిన్న హాస్పిటల్కి వెళ్ళి వచ్చినటువంటి మనోజ్ ఈరోజు కూడా మరొకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సింది, తను పూర్తిగా టెస్ట్ చేయించుకోవాల్సింది. నిన్న ఆసుపత్రి వైద్యులు కూడా చెప్పారు ఈరోజు మళ్ళీ చెకప్ల కోసం రావాలి అంటున్నారు. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు వచ్చి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే మనోజ్ తన పైన దాడి జరిగిందో వెంటనే డయల్ 100కి కాల్ చేసి చెప్పారు. డయల్ 100 నుంచి కంప్లైంట్ స్వీకరించిన అక్కడికి తీసుకొని ఇంటికి ఒకటే ఎక్కడికి తీసుకుని ఒకటే అన్న